ఈరోజు మనం కేరళ స్పెషల్ అవలోసుండ చేయబోతున్నాము. కేరళలో చాలా ట్రెడిషనల్గా ఉండే ఒక ఒథెంటిక్ డిష్ ఇది. మనకి చక్కలు, అరిసెలు అలాంటి పిండి వంటలు ఎలా చేస్తారో అలాగే చాలా ఫేవరెట్గా ఉండే ఒక ఐటమే ఇది. చాలా రోజులు పాడవకుండా ఉండదు. పొడిగానే స్టోర్ చేసుకోవచ్చు, ఉండలు చేసుకొని పెట్టుకోవచ్చు. పొడిగా చేసుకుంటే సంవత్సరం దాకా ఉండదు. ఉండలు చేసి పెడితే ఒక 6 నెలల దాకా ఎయిర్టైట్ కంటైనర్లో వేసి పెట్టుకోవచ్చు. అలా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళందరూ చాలా ఇష్టంగా తీసుకెళ్తారు కూడా. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ముందుగా 1 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాను. అది బాగా ఒక 2-3 అవర్స్ దాకా నానబెట్టిన తర్వాత కడిగి ఒక క్లాత్ మీద మంచిగా ఆరబెట్టుకొని తీసుకున్నాను. వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసి పొడి చేయబోతున్నాము. అందుకని మనం వాటర్ ఉండేది వేస్తే ముద్దలాగా అయిపోతుంది కానీ పొడిగా అవ్వదు కదా, అందుకని ఇలా డ్రైగా ఉండేది తీసుకోండి. మంచిగా మరీ సాఫ్ట్గా పొడి చేయాల్సిన అవసరం లేదు, మరీ రవ్వగా కాకుండా మధ్యలో ఉండేటట్టు కొంచెం రఫ్గానే చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని ఒక వెసల్లోకి వేసి పెట్టుకోవాలి. మొత్తం పొడి చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ అయితే కూడా అవలోసు బాగా రాదు. ఇది పక్కన పెట్టిన తర్వాత పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఇది నేను ఒక పెద్ద కొబ్బరి తీసుకున్నాను. చిన్నదైతే 2 తీసుకోవాలి. ఇది మరీ పెద్దది కాబట్టి 1 తీసుకుంటున్నాను. ఇది మిక్సీలో వేసి పొడి చేసి తీసుకోవాలి. మరీ పేస్ట్లా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, మరీ క్రష్ కాకుండా మధ్యలో ఉండేటట్టు తీసుకోవాలి. కొంచెం కొంచెం మిక్సీలో వేసి క్రష్ చేసుకోవాలి. ఇవి అన్నీ రెడీ అయిన తర్వాత బియ్య పిండిని ఆ పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసేది అన్ని పెద్ద వెసల్లోకి వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయడానికి కుదిరేటట్టు వెడల్పుగా ఉండే ఒక వెసల్లోకి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేయాలి. ఈ కొబ్బరిలో నుంచి వచ్చిన పాల్లోనే ఈ బియ్య పిండి మొత్తం తడవాలి. అలా మిక్స్ చేసి ఇలా బెల్లంగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట దాకా. అంటే బియ్య పిండి మంచిగా నానిపోవాలి. తర్వాత మన స్టవ్ మీద పెట్టుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగు మాడకుండా, అడుగు పట్టుకోకుండా మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఓవర్ ఫ్లేమ్ పెడితే అక్కడెక్కడ మాడిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది కదా, ఒక అరగంటలో మనకి ఇలా ఎల్లోయిష్ కలర్ వస్తూ ఉంటుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనం ఆపేయాలి. చూసారు కదా, ఇలా వచ్చేసినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలాగా మధ్యలో లమ్స్ కూడా ఉంటుంది దాంట్లో, అందుకని మిక్సీ జార్లో వేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక అరగంట పక్కన పెడితే కొంచెం చల్లారిపోయింది. అప్పుడు మనం కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పొడి చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ కాదు, జస్ట్ క్రష్ చేసి తీసుకోండి. దీంట్లో నుండి ఒక 2 కప్పు దాకా పిండి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు అవసరం అవుతుంది దానికోసం. ఇది ఒక 600 గ్రామ్ దాకా బెల్లం తీసుకున్నాను. కొంచెం బ్లాక్ కలర్లో ఉండే బెల్లం తీసుకుంటే మంచిది. దీనిలో ఒక 1/2 కప్పు దాకా వాటర్ పోసుకోవాలి. ముందు ఇది బాయిల్ అయ్యి మొత్తం కరిగిన తర్వాత దీన్ని కొంచెం ఫిల్టర్ చేసుకొని పెద్ద కడాయిలోకి పోసుకోవాలి. ఇది ఒక 1 స్ట్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం బాయిల్ చేసుకోవాలి. మధ్యలో మిక్స్ చేస్తా బాయిల్ చేసుకోండి. మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. ఇలాగ పెద్ద బబుల్స్ వచ్చేటప్పుడు 1 స్ట్రీమ్ కన్సిస్టెన్సీ అయి ఉంటుంది. అలా చెక్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సొండి పౌడరు అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇది మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టిన పొడి, ఈ పొడికి అవలోస్ పొడి అంటారు. ఇది దీనిలోకి వేసుకోవాలి. ఈ అవలోస్ పొడిని మనం ఒట్టిగా షుగర్ వేసుకొని తినేయచ్చు. ఇది మంచిగా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. 1 ఇయర్ దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. లమ్స్ ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. మళ్ళీ ఓవర్గా ఫ్లేమ్ పెడితే ఇది మాడిపోతుంది. అలాగే పాకం ఓవర్గా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మరీ లూజ్గా ఉంటే మనం తీసి పెట్టిన పొడిలో నుంచి కొంచెం ఇలా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం అలాగే చల్లుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత, అంటే మరీ వేడి ఉండేది కొంచెం తగ్గిన తర్వాత ఇలా బౌల్స్ చేసుకోవాలి. కొంచెం అలా అవుతున్న తర్వాత మనం తీసిపెట్టిన పొడిలో ఒకసారి రోల్ చేసుకొని ఇలాగా బౌల్స్ చుట్టుకోవాలి. మంచిగా బౌల్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్స్ మంచి సాఫ్ట్గా ఉంటుంది. ఈ పొడిలోనే ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం గట్టి పడుతుంది. గట్టి పడితేనే మనం ఇవి ఎక్కువ స్టోర్ చేసుకునేది. ఒక 1 డే అలా అయిన తర్వాత మంచిగా గట్టి పడుతూ ఉంటుంది. కానీ మనం కొరుకొని తినేయచ్చు. తినేటప్పుడు నోట్లో మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. బియ్యపిండి ఫ్రై చేసిందే కదా,
అలాగే చాలా టేస్టీగా ఉండే ఒక ఐటమే ఇది. మా వాళ్ళకి అందరికీ బాగా ఇష్టంగా తింటారు, పిల్లలకి నాకు అందరికీ. కానీ మా వారికి మాత్రం ఇష్టం లేదు. అందరూ ఇష్టం ఉండే వాళ్ళందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా రోజులు స్టోర్ చేసుకునే ఒక ఐటమే కదా. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.